నమస్కారం అందరికీ. నేను మీ చారి అంకుల్ని. అందరూ బాగున్నారా? మరి ఈరోజు టాపిక్లోకి వెళదామా? చదువు, సమీకరించు, పోరాడు. అంబేద్కరిజం అంటే నిరంతర అధ్యయనం, అలుపెరగని పోరాటం. ఆయన యువతకు చదువు, సమీకరించు, పోరాడు అనే నినాదం ఇచ్చాడు. జ్ఞానం లేని పోరాటం, దిశ లేనటువంటి ప్రయాణం వంటిదని అంబేద్కర్ భావించేవారు. ప్రపంచంలోని అత్యున్నత విద్యను అభ్యసించి దేశంలో అత్యున్నత పదవులను అధిరోహించినప్పటికీ తన మూలాలను, తన వారు పడుతున్న బాధలను ఆయన మర్చిపోలేదు. వ్యక్తిగత ఎదుగుదల కన్నా సామాజిక ప్రయోజనమే మిన్నని చాటి చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకోసారి ఓటు వేయటం కాదు, అది ప్రజల మధ్య ఉండేటువంటి సోదరభావం అని స్పష్టం చేశారు. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవడం, కులమతాలు అడ్డుకోవడం లేనటువంటి సమాజాన్ని నిర్మించడమే అంబేద్కర్ కళ. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేనటువంటి గది వంటిది అని నమ్మినటువంటి అంబేద్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 50,000కు పైగా పుస్తకాలు ఉండేవి. లండన్ మ్యూజియంలో గంటల తరబడి చదువుతూ లైబ్రరీని మూసివేసేంత వరకు అక్కడే గడిపేవారట. సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే వెచ్చించిన ఆయన జ్ఞానమే అసలైన సంపదని, అది మాత్రమే మనిషిని బానిసత్వం నుంచి విముక్తి చేయగలదని నిరూపించారు. డిగ్రీల కోసం కాకుండా విచక్షణ, జ్ఞానం కోసం పుస్తకాలను చదవాలని ఆయన ఆశించారు. ఆర్థికవేత్తగా ఆయన దూరదృష్టి గురించి చాలామందికి తెలియదు. నేటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు మూలం అంబేద్కర్ రాసినటువంటి ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనేటువంటి పరిశోధన గ్రంథమే. అలాగే దేశంలోని నదీ జలాల నిర్వహణ, ఆనకట్ల నిర్మాణం, విద్యుత్ గ్రిడ్ వ్యవస్థల వెనుక కూడా ఆయన మేధస్సు ఉంది. కుల నిర్మూలన కోసం పోరాడుతూనే దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వస్తువుల కల్పనలో అంబేద్కర్ చూపినటువంటి చొరవ అసాధారణం. తన జ్ఞానాన్ని సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా దేశ నిర్మాణంలో కార్యాచరణగా మార్చారు. రాజ్యాంగం ద్వారా ఒక బలమైన చట్టబద్ధమైన వ్యవస్థను మనకు అందించారు. ఆయన ఆలోచన విధానంలో స్త్రీ పురుష సమానత్వం అనివార్యమైనటువంటి భాగం. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ఆయనలోని విశ్వజనీయ మానవతావాదాన్ని చాటి చెబుతుంది. నిజమైన అంబేద్కరిజాన్ని పుణికిపుచ్చుకున్నట్టు యువత ఎప్పుడు మూఢనమ్మకాల వెనక పడదు, తార్కిక ఆలోచనలు వదులుకోదు. అన్యాయం ఎక్కడ జరిగినా దానికి వ్యతిరేకంగా గొంతెత్తడమే అంబేద్కరిజం. మతం కన్నా నైతికత గొప్పదని, రాజకీయం కన్నా రాజ్యాంగం ఉన్నతమైనదని నమ్మడమే బాబాసాహెబ్ భావధారకు మనం ఇవ్వగలిగిన నిజమైన గౌరవం. నచ్చిందా మరి మీకు?